హైడ్రా రంగనాథ్ గారి మీద సీరియస్ అయిన పరిస్థితి. సో ఆల్రెడీ కోర్టుకి హాజరవ్వాలని బతుకమ్మకుంట చెరువు విషయంలో జరిగిన అవకతవకల అంశం మీద ఇప్పటికే హాజరవ్వాలని పలుమార్లు హైడ్రా రంగనాథ్ గారికి నోటీసులు పంపిన హైకోర్టు. సో జడ్జి ఆల్రెడీ ఇప్పటికే దాదాపు 3-4 సార్లు హైడ్రా రంగనాథ్ గారి మీద సీరియస్ అయిన పరిస్థితి. కోర్టుకి హాజరవ్వాలి, విర్చువల్గా కాదు డైరెక్ట్గా కోర్టుకి రావాలని ఇప్పటికే కోర్టు పలుమార్లు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో నిన్న హాజరవ్వాల్సిన రంగనాథ్ గారు కోర్టుకి హాజరవ్వలేదు. ఎందుకు హాజరవ్వలేదంటే నిన్న ఆల్రెడీ కుకట్పల్లిలో కూల్చివేతలు జరిగాయి. కుకట్పల్లి తర్వాత మేడ్చల్ ఏరియాలో కూల్చివేతలు జరిగిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో మరి ఆయన అక్కడ పేదల ఇల్లు కూలగొట్టే టైంలో అయితే ఎవరికి కనపడరు. బేసిక్గా కూల్చివేతలు జరుగుతున్న టైంలో రంగనాథ్ బయటికి రారు. పాపం నిన్నే ఆయనకి కోర్టు హీరింగ్ ఉందన్న విషయం కూడా తెలియనట్టుంది. నిన్న ఆయన కోర్టుకి హాజరు కాలే, లేదా రేవంత్ రెడ్డిని ఆయనకున్నాడు కదా, ఆయనే దీనికి హైడ్రా చైర్పర్సన్ కదా, మరి ఆయనే చూసుకుంటాడు అనుకున్నాడో ఏమో తెలియదు, కానీ కోర్టుకి అయితే హాజరు కావట్లేదు. ఇప్పటికీ ఈ అంశం మీదనే కాదు, బతుకమ్మకుంటనే కాదు, ఆల్రెడీ సున్నం చెరువులో కూల్చివేతలకు సంబంధించి కూడా కోర్టు వివరణ అడిగింది ఇప్పటికి. సో దాని మీద కూడా కోర్టుకి హాజరవ్వలే హైడ్రా రంగనాథ్. ఏ అంశం మీద కూడా కోర్టుకి హాజరవ్వలే. ఒక్కసారి విర్చువల్గా ఆయన హాజరైంది. అప్పుడు కూడా జడ్జి అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇక్కడికి 100% పేదలకి అన్యాయం జరిగింది. ఇది వాస్తవం. పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి అన్యాయం జరిగింది. ఖచ్చితంగా దీనికి సమాధానం హైడ్రా రంగనాథ్ దగ్గర ఉండకపోవచ్చు. ఎందుకంటే సరైన ఆధారాలు లేవు. ఎందుకు కూల్చారనే దాని మీద సరైన ఆధారాలు లేవు. ఒక మ్యాప్ తప్పితే ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది అనేది ఎట్లా నిర్ధారిస్తున్నారు అనే దాని మీద కూడా సరైన సమాధానం హైడ్రా రంగనాథ్ గారి దగ్గర లేదు. ప్లస్ దాదాపు 30-40 సంవత్సరాలు అక్కడ ఉంటున్న వాళ్ళ పరిస్థితి, ఆల్రెడీ వాళ్ళకి కరెంటు కనెక్షన్లు ఇచ్చి, రోడ్లు వేసి, గవర్నమెంటే ఇంటి ట్యాక్సులు కట్టించుకుంటూ వాటర్ బిల్లులు వసూలు చేస్తున్న గవర్నమెంట్ తరపు నుంచే మళ్ళీ వెళ్ళి కూల్చివేతలు చేసినాడు. మరి ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా? ఈరోజు ప్రజలు ఊరుకునే పరిస్థితి ఉంటుందా? సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఖచ్చితంగా హైడ్రా రంగనాథ్ గారికి ఉచ్చు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటున్నట్టు ఈ మాట, ఇక ఖచ్చితంగా ఈసారి వచ్చే నెల 5వ